రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు 2 లక్షల రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఒకే విడతలో మొత్తం 2 లక్షల రూపాయలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు 5 ఏళ్ల మధ్య కాలంలో తీసుకున్న 2 లక్షల రూపాయల పంట రుణాలను మాఫీ చేస్తామన్నారు. క్రాప్ లోన్ మాఫీ చేయడానికి 31,000 కోట్లు అవసరమవుతుందన్నారు. వ్యవసాయం దండగ కాదు పండగ అనే విధంగా సాగు రంగాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కొండలు గుట్టలు వెంచర్లకు పంట పెట్టుబడి సాయం ఇస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రైతు భరోసా పథకాన్ని పారదర్శకంగా అందించడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొంగులేటి సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. జూలై 15 లోపు ఈ కమిటీ నివేదిక అందిస్తుందని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలి. కట్ ఆఫ్ డేట్ 12/12/2018 నుంచి 9/12/2023 మధ్యకాలంలో రైతులు తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. 31,000 కోట్ల రూపాయలను సేకరించి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రుణవిముక్తి కల్పించి వ్యవసాయం దండుగ కాదు వ్యవసాయం పండుగ, ఈ ప్రభుత్వం ఈ ప్రజాపాలన రైతు సంక్షేమం, రైతు రాజ్యం ఒక సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తామని సంపూర్ణమైన విశ్వాసం భరోసా కల్పించడానికి ఈరోజు మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ఆ ప్రకారం ఏకధాటిగా 2 లక్షల రుణమాఫీ చెయ్యాలని మేము నిర్ణయం తీసుకున్నాం.